తక్కువ ఆయిల్‌తో క్యాటరింగ్ వాళ్ళు చేసేలాగా పొడి పొడిలాడుతూ టేస్టీగా దొండకాయ ఫ్రై రావాలంటే ఒకసారి మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఉత్తి అన్నంలో తిన్నా బాగుంటుంది. అలాగే సాంబారు, పప్పులోకి నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, పోపు గింజలు వేసుకొని ఇలా పోపునంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన దొండకాయల్ని నేను రౌండ్‌గా కట్ చేశానండి. వీటిని ఒక పావు కేజీ తీసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఈ లోపల కొంచెం పల్లీలు, జీడిపప్పును వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల దొండకాయలు సగం వరకు ఫ్రై అయ్యి ఉంటాయండి. దొండకాయలు సగం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఇలా చూడండి, దొండకాయ కంప్లీట్‌గా ఫ్రై అయ్యింది. ఉల్లిపాయలు మాత్రం స్టార్టింగ్‌లో వేస్తే మనకి ఇలా పొడి పొడిలాడుతూ రాదు. అందుకే దొండకాయ సగం మగ్గిన తర్వాత మీరు ఆ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని చివర్లో కారం కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులను కూడా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారంటే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.